కేశ్ ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, లోకేష్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నాన్ని మరో ముంబై అవుతుంది, ఐటీ హబ్ అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా కన్స్ట్రక్టివ్గా అమరావతి విషయంలో ముందడుగు పడ్డది లేదు, మళ్ళీ రీశంకుస్థాపన తప్ప. అంటే వీళ్ళు విశాఖని ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి బాటలోనే వెళ్తున్నారా ఈ విషయంలో? జగన్మోహన్ రెడ్డిని అసలు ఇప్పుడు మన దాకా చంద్రబాబు నాయుడు గారిని మనం దార్శనికుడు అని వాళ్ళం, కానీ నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్ట్లో అయితే దార్శనికుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా వీళ్ళకి తప్పే అన్న కాన్సెప్ట్లో ఈరోజు దాకా సర్వైవ్ అయ్యారు తెలుగుదేశం కూటమి. కానీ ఏం చెప్పినా అది రైటు, మాకు ఇప్పుడు మేము చేస్తే ఇప్పుడు రైట్ కింద చూడండి అని చెప్పే కొత్త పందాకి తెరలేపారు. ఇప్పుడు ఆయన ఎంత కాదన్నా ద ప్రాస్పరిటీ ఆఫ్ ఏపీ స్టేట్ రైట్ నో వైజాగ్ అనే డైమెన్షన్స్లోనే గ్రోత్ కనబడుతుంది అన్న దగ్గర హత్య అమరావతికి అన్యాయం చేసేస్తారని చెప్పి మొదలెట్టారు పెట్ట కదా. ఇవాళ లోకేష్ గారు నేను మాట్లాడుతూ హైదరాబాద్కి 30 ఏళ్ళు పట్టింది, కానీ వైజాగ్ అయితే స్పాన్ ఆఫ్ 10 yearsలోనే అయిపోతుందంట. అంటే వీళ్ళకి ఇష్టమైతే ఇంగుతో సమానం. ఇప్పుడు అమరావతి పరిస్థితి మాడమంటే స్టాండ్ స్టిల్, అంటే ఎవడు అమరావతికి రావట్లేదా? అదే కదా, ఎవడు పోయి అడుగుంది వండుకొని ఉంటుందా? వర్షం పడితే మా పరిస్థితి ఏంటన్న దగ్గర ఆలోచిస్తున్నారు కదా. ప్రభుత్వ పరంగా సీడ్ క్యాపిటల్ రోడ్ కట్టారంటే కట్టలేదు, అక్కడ రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్లు ఇచ్చేసారంటే ఇవ్వలేదు. ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు రేపు పొద్దున అన్సర్టనిటీ డ్రైవ్ అయితే, ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అయితే, రేపు పొద్దున ప్రభుత్వం మారితే అన్న అన్సర్టనిటీ ఇన్వెస్టర్స్ కనబడతాం. ఆఫ్టర్ ఆల్ మనందరి సంగతి వదిలేండి, మురళీమాల నటుడికే కనబడట్లేదు. 10 రూపాయలు తీసుకెళ్ళి డబ్బులు ఎట్లేకపోతుండు. ఈ రోజు దాకా తెలుగుదేశం మీద పడి బతికినోడు ఎందుకు డబ్బులు పెట్టట్లే ఆంధ్రప్రదేశ్లో? లేదుగా అక్కడ, లేదని ఆగ్రహించినప్పుడు మనం అందరం విరిపోగలలో ఆ మేధా సంపత్తిని తీసుకెళ్ళి డబ్బులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టట్లే? జేబేరివాడు ఎందుకు పెట్టట్లే? దీనికి సమాధానం చెప్పాలంటే అంటే వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ ఒక్కడికే స్వార్థం ఉంటుంది, వాడు ఒక్కడే డబ్బులు సంపాదించడం, మనం అందరం ఇరుబోగులలో. కానీ ఒప్పుకోలేకపోవటమా? ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన ప్రపోజల్ ఏది పెట్టినా కూడా తప్పని చెప్పటము, చివరికి అదే ప్రపోజల్ ఆచరణాత్మకంగా వీళ్ళు చేయటము. అదే చెప్తున్నాను, వాళ్ళు శంఖంలో వీళ్ళు పోసి దీన్ని తీర్థం అన్నాం. ఆయన చెప్పింది అయితే పచ్చిబూతు, అయ్య బాబోయ్ నీ తెప్పేల ఛానల్తో వదలగొట్టించాడు తప్పని. అంటే ఒక్కొక్కటి ఆచరణాత్మకంగా అర్థమవుతూ ఉన్నాయి. మీకు చెప్తున్నాను కదా, సాధారణంగా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏమవుతుందంటే వెనక పేజీల్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత ఉన్నది, ఇది చదివిన సారాంశం. ముందు పేజీలు వీళ్ళు ఆచరించి చూపిస్తున్నారు టీకా తాత్పర్యంతో. ఆయన టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ కాదు, పాత్ క్రియేట్ చేసి ఇది మీ ప్రాస్పెక్టివ్ అండ్ యువర్ ప్రాస్పరిటీ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ అని పాత్ క్రియేట్ చేసాడు. అంట్లెన్ దెన్ యూ విల్ నాట్ గివ్ మోర్ ఫోకస్ టు వైజాగ్. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అ స్టేట్ కెన్ నాట్ బి. ఎందుకంటే మీకు ఒక ఆర్థిక భాండాగారం అన్నది ఒక ప్రాంతం బట్టి ఏర్పడుతుంది. ఉదాహరణకి హైదరాబాద్ భౌగోళికంగా ఇవాళ తెలంగాణకు ఒక ఆర్థిక భాండాగారం, ముంబై మహారాష్ట్రకి, కలకత్తా వెస్ట్ బెంగాల్కి, మద్రాస్ తమిళనాడుకి, కర్ణాటకకి బెంగళూరు. అట్లా మన దగ్గర ప్రాస్పరిటీ, ఇన్కమ్, రిసోర్స్ జనరేటెడ్ అది ఒక ఆరిజిన్ క్రియేట్ అవ్వకపోతే స్టేట్ ప్రాస్పరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆబ్వియస్లీ వైజాగే కదా. ఇది చెప్పిన అమరావతి అంటే 30 ఏళ్ళు చనిపోయాడే చెప్తుండే లోకేష్. 30 ఏళ్ళు పడుతుంది ఇది హైదరాబాద్ లాగా. అంటే 30 ఏళ్ళు ఇక్కడ మనం కడుపులో కాలిట్టి కూర్చోలే. కానీ కాకపోతే రాజకీయంగా ఒప్పుకోపోతే మీ కర్మ ఎవరికి కావాలి దానికి? ఐ నో ద వాల్యూ ఆఫ్ మై వైజాగ్ బికాజ్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. అక్కడ ఉన్న కాలేజీ డెన్సిటీ నాకు తెలుసు, మెడికల్ హబ్ ఏ విధంగా ఉందో తెలుసు. శివాలచలం కొండను కదా అంతా ఒక మెడికల్ హీట్ స్ట్రీట్ లాగా మెడికల్ స్ట్రీట్ క్రియేట్ చేశారు కదా. ఇలాంటివన్నీ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ ఎన్హాన్స్మెంట్కి, ఒక ప్రాస్పరిటీ ఆఫ్ సిటీ ఎన్హాన్స్మెంట్కి ఒక ప్రాస్పర్ వే కనబడుతున్నప్పుడు ఆ వేలు వెళ్ళడానికి మీకు వచ్చిన పొయ్యికాలం ఏంటి? ఉల్లంఘనతనం, పొయ్యికాలం రెండే ఉంటాయి. మేము పెద్ద స్టేడియం కడతాం అమరావతిలో, ఆల్రెడీ మధురవాడలో స్టేడియం ఉంది వైజాగ్లో. ఒక ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్, కోతవేడి దూరం భోగపురం మధురవాడకి ఇంటర్నేషనల్ మ్యాచ్కి అనౌన్స్ చేస్తే క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారి బ్రాండ్ ఇంకోసారి అనౌన్స్ అవుతుంది కదా. అక్కడ గచ్చిబౌలిలో స్టేడియం కట్టాను, ఎన్ని బాధలు లేవు కదా, ఆల్రెడీ కట్టి ఉంది అక్కడ, ప్లగ్ అండ్ ప్లే. సో ఓవరాల్గా ఒక స్టేట్ ప్రాస్పరిటీని ఒక ప్రాంతం నిర్దేశిస్తుందన్న బేసిక్కి కట్టుబడిన జగన్మోహన్ రెడ్డికి మీరు అవహేళన పాలు చేయొచ్చు. ఎందుకంటే మీరు మల్టీ చాయిస్ క్వశ్చన్ లాగా ఒక అమరావతి, అయితే తిరుపతి, ఇవన్నీ పేర్లు మీరు బాగానే చెప్పారు. స్మార్ట్ సిటీలు అని చెప్పి తీసుకొచ్చి మనకి బీజేపీ మరతగా చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది అన్నప్పుడు మీ దగ్గర సమాధానం లేదు. అప్పుడు ఏం చేయలే, రేపు ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి, మన ఇల్లు మనమే కాపాడుకోవాలి అన్నప్పుడు వైజాగే కనబడుతున్నప్పుడు దాన్ని గ్రోత్కి మీరు ప్రాస్పర్ వే క్రియేట్ చేయకుండా మీ కళల సోదరులకి ప్రజల మీద బుల్డోస్ చేద్దాం అంటే అమరావతిలాగే మిగులుతుంది. ఆచరణలో చెప్తున్నారు కానీ
మాటల్లో బయటికి ఎక్కడ లాక్ అవ్వట్లేదు కదా. నేను లాక్ అవ్వక ఇంకేం చేస్తున్నారు? ఈ టీసీఎస్ భూమి అమరావతిలో ఇచ్చాడే లోకేష్ గారు, ఎక్కడ ఇచ్చాడు ఆయన? వైజాగ్లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సోర్స్ లేదు అక్కడ. ఆఖరికి దమ్మిడికి పనికిరాని వరుసవాడికి కూడా మీరు పక్కన మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? అక్కడ అమరావతిలో ఎందుకు ఇవ్వలేపారు? బికాస్ దే నోస్ ప్రెటీ వెల్ వాట్ సార్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడి నుంచి గ్రో అవుతుంది అన్నది. స్టార్టింగ్ తెలుసు, ఎండ్ తెలుసు. ఎండ్ అంటే అమరావతి, ది ఎండే. ఈ టర్మ్ కూడా అంటే 14 to 19 ఏం జరిగిందో అంతే జరుగుతుందా? అంతకన్నా ఇంకా ఏం అద్భుతాలు ఏం జరగండి. టైం వేస్ట్ కార్యక్రమం. ఇంకా కన్సిడరేషన్ ఉండేది 14 to 19లో. ఇది కొత్తగా ఏర్పడిన స్టేటు, బీజేపీ కూడా మాట్లాడుతున్నాడు. ఆఖరికి మా ధరం పోరాటాలు దీక్షలు చేసి ఎక్స్క్యూజ్ అని తీసుకున్నారు. ఇప్పుడు ఏం ఎక్స్క్యూజ్ తీసుకుంటారు? అవుటర్ రింగ్ రోడ్డుకి వాళ్ళు డిపిఆర్ సిద్ధం చేయటం ఇదంతా జరుగుతుంది కదా. సార్ ఒకటి, అవే పెళ్ళికి మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టండి, లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టండి, ఎవడని వింటాడు? అవ్వని పెళ్ళికి మీరు బప్పిలేరు మ్యూజిక్ కొడతానంటే ఎవడు వింటాడు? అరే బాజాలు అంటారు, పెళ్ళి అవుతుందట ఇంట్లోనే. పెళ్లి కొడుకు ఎవడరా అంటే వాళ్ళ అబ్బాయి కాదు, ఇంకా వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్లి వేసారు, వాళ్ళు ఎక్కడి నుంచి పెళ్లి చేస్తామని అడుగుతున్నారు అక్కడ. అంతే కదా. సో అవ్వని పెళ్ళికి మీరు ఎందుకు బాజాలు కొడతారు అన్నదే కదా కాన్సెప్ట్. ప్రాస్పరిటీ ప్రాస్పెక్ట్స్ అన్నవి స్టేట్కి కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఆ ప్రాస్పరిటీని నేను ముందుకు తీసుకెళ్ళిన దీనికి జగన్మోహన్ రెడ్డి మీద పడేడిస్తే మీకు ఎక్కడ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు, మీకన్నా ముందు వైజాగ్ ఈజ్ హ్యాపెనింగ్ ప్లేస్. ఒక నేవల్ డాక్ యార్డ్ కానీ, షిప్ యార్డ్ కానీ, అలాగే ఎన్ఎస్టీఎల్ కానీ, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎత్తేసిన జింక్ కానీ, ఇవన్నీ మీరు ప్రైవేట్ పరం చేసి ఎవడాయిల్లో జరిగాయి అందరికీ తెలుసు. ఇది పెట్టని కోటలు అవన్నీ, నోశుద్ధి కర్మాగారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇవన్నీ తెలిసి కూడా ఎవరికి ఏది తెలియని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్ అంటే 400 ఏళ్ళ పైచీలకి చరిత్ర. అక్కడ కొలి కుతుబ్ షా అటు కట్టడం మొదలెట్టి, తర్వాత నిజాం ప్రభుత్వం చేసినవి, మోసుకొండ విశ్వేశ్వరయ్య గారు మూసీ నది మీద డ్యామ్ కట్టడం, ఇలాంటివన్నీ చరిత్రలు. చరిత్ర మీతోనే కాదు, చరిత్ర సృష్టించిన మీరు మాట్లాడలేనప్పుడు ఏం చేయాలి? నేవల్ బేస్ హెడ్ క్వార్టర్స్లో మన క్యాపిటల్ ఉంది. ఎట్లాంటి సౌండ్ వస్తుంది? ఎక్స్పాన్షన్ ఎలా ఉంది అక్కడ? భోగాపురం దాకా విస్తరిస్తుంది. ఉమ్మడి జిల్లాలు మీరు 3 జిల్లాలు చేసిన తర్వాత కూడా ఆ 3 వైబ్రెంట్గా అలాగే డెవలప్ అవుతున్నాయి కదా. ఆ బ్రాండ్ పోతుంది కదా. వెనకబడిన ప్రాంతం అమరావతి అని ఇప్పుడు ఎవరైనా గుంటూరు, విజయవాడని వెనకబడిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉండని చెప్తాడే లేదు. వెనకబడిన ప్రాంతంలో రాజధాని వస్తే దాని ప్రాస్పరిటీ ఎలా ఉంటుంది? ఇప్పటికి కూడా ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతమే అంటారు. మరి అటప్పుడు మీరు ఒక దానికి చేయూత కార్యక్రమంలో ఒక క్యాపిటల్ అన్నారు అనుకోండి, ఏమై ఉందో బ్యాలెన్స్ అవుతుంది కదా. అది కూడా మీకు ఏం డైరెక్ట్గా అమరావతి కాదని అక్కడ పెట్టమంటలేదు. ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేద్దాం అన్నారు. ప్రైమరీ లాజిక్ ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే మొత్తం అంతా అక్కడ ఏం జరగట్లేదు కదా. అట్స్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్. వీళ్ళు పెట్టితే పేరు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆర్ వైజాగ్ అని చంద్రబాబు గారు అనుకోండి, ఈ తప్పేలా ఛానల్ అప్పప్ప ఏనుగు శివులు వేసి అంటారు. ఎంత మంచి మాట చెప్పారు ఆయన. అక్కడ గ్రోత్, ఇండస్ట్రియల్ గ్రోత్ అక్కడ ఉంది కాబట్టి. పాపదే జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలు విస్తరించాలంటే న్యాయ రాజధాని కర్నూలు అవ్వాలి, ఆర్థిక రాజధాని వైజాగ్ అవ్వాలంటే అది పచ్చి బూతు మాట. మళ్ళీ విశ్లేషణలు ఉంటుంది అన్నారు కదా. నాకు ముసిలి తప్పేలా విశ్లేషకులు ఉంటారు. కానీ సార్, కానీ ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు? ఆల్రెడీ 16 నెలల పైసలకి కాలక్షేపం చేసుకుని వచ్చారు. ఎప్పుడో గతంలో ముసలోళ్ళు, మా ఇంట్లో ముసలోళ్ళు తీరికి లెగ్గ సాయంత్రం కాలక్షేపం చేయడానికి గుడికి పోయి హరికథను పురాణాలు ఎన్నుకుని వచ్చేవారు. సేమ్ అదే ఈ ప్రభుత్వం కూడా 16 నెలలు బట్టి అదే పని చేస్తుంది. కానీ మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఈ డెకేడ్కి మీరే రాజులు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.